చిట్ ఫట్ చిట్ కామెడీ ఛానల్ కిచిడి న్యూస్ ఫ్రమ్ నారద్. ఇది సినిమా సమయం. దేవర జూనియర్ ఎన్టీఆర్ లేట్గానైనా లేటెస్ట్గా విశ్లేషణ అందించాలనే ప్రయత్నం. దేవర సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓ పెద్ద వ్యక్తి ఓ వీడియో చేశారు. అదంతా నెగిటివ్గానే సాగింది. రక్తపాతం, హింస తప్ప మరేమీ లేదని, హీరో ఒక్కడే కనిపిస్తాడని, మూనోటని సాగిందని, కొరటాల శివ లెఫ్ట్కి చెందినవాడని, ఇలా ఏవేవో చెప్పారు. కాబోసు అనుకున్నాం. నాను సినిమా లేటెస్ట్గా చూసినానులేండి. సినిమా చూసిన తర్వాత అర్థమైంది, అప్పుడు వీడియో చేసిన వ్యక్తికి ఏమీ అర్థం కాలేదని. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. ఇందులో కొరటాల శివ తీసుకున్న అంశం అంతర్జాతీయ అంశం. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై సముద్రపు దొంగలు దాడి చేసే అంశం. దానికోసం ఓ సీ వారియర్ని దేవరగా సృష్టించారు కథకులు. ప్రధానమైన అంశం ఏంటంటే, ఆ అమాయక గిరిజనులకి వారు చేస్తున్న పని తప్పు అని తెలియకపోవటం. నిజానికి ఇది సమకాలీన అంశం, బర్నింగ్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్ మాఫియా గిరిజనుల్ని ఇలాగే వాడుకుంటుంది. కానీ ఏ ఒక్క గిరిజనుడికి తాము చేస్తున్నది తప్పు అని తెలియదు. వారు చేస్తున్న పని దేశానికే గొడ్డలి వేటని తెలిస్తే ఎలా ఉంటుందో చూపించడమే దేవర సినిమా. సామాజిక స్పృహతో ఇటువంటి గొప్ప అంశంతో సినిమా తెరకెక్కించడం ఆషామాషీ కాదు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదానికి ఆయుధమే దైవం. సాధారణంగా కన్నడ నాటకాల్లో ఇటువంటివి సింబాలిక్గా ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సింబాలిక్ చిహ్నాన్నే ఈ బెస్తవారు తమ జాతర సమరంలో అర్చిస్తారు. దర్శకుని ప్రతిభకు ఇదొక నిదర్శనం కాగా, ఎర్ర సముద్రం ఎర్రబడాలి అంటే ఎంతటి నెత్తురు పారాలి. వాస్తవానికి సముద్రంలో వేటకు వెళ్ళే ప్రతి మత్స్యకారుడు వీరుడే. సముద్రపు దొంగలైన ఈ మత్స్యకారుల్ని దారిలోకి తేవాలంటే ఏం చేయాలి? మరణ భయం చూపించాలి. ఆ హెచ్చరికను దేవర రక్తాక్షరాలతో శిలాశాసనంగా చూపించారు. కనిపించని దైవం శిక్షిస్తాడనే భయం ఉండాలి. అది చెప్పేందుకే దర్శకులు శ్రద్ధగా ప్రయత్నించారు. దీనికి చాలా ముడులున్నాయి. ఆ పీఠముడులన్నీ తెగాలన్నా, అందరికీ సజావుగా అర్థం కావాలన్నా దేవర పార్ట్ 2 కోసం ఎదురు చూడాల్సిందే. సో దట్ ఈజ్ దేవర, ది సీ వారియర్. ఇది ఈనాటి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ వందనాలు.